దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని యొక్క మహాకృప చేత మనందరి జీవితాల్లో దేవాది దేవుడు చేసే ప్రతి విధమైన మేలులకి ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తోడు ఎంత అద్భుతమైనదో. దేవుని తోడు నీవు కలిగి ఉన్నావా నా ప్రియ బిడ్డ? మనకు తోడై ఉండే దేవుణ్ణి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నారు. నిజంగా ప్రతి విధమైన శోధన, బాధల్లో, కీడులో, సమస్త విధములైన కష్టాల్లో ఎన్నెన్నో ఉపకారాలు చేయడానికి ఆయన మనకి వాగ్దానం చేశారు. తోడై ఉన్నాను అంటున్నారు ఆయన. దేవుని తోడు ఎంత శ్రేష్టమైనదో, చెప్పలేని గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన ఎప్పుడు మనకు తోడుకుంటారంటే, నీలో చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతగా జీవిస్తే నీ ప్రభు నీకు తోడుగా ఉంటారు. ఆయన తోడుగా ఉంటే చాలు, నీకేమీ తక్కువ కాదు. మేలులన్నీ చేయవాడు మన ప్రభు, బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభు. కాబట్టి నీకే తక్కువ రాకుండా నీ దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే మొదట నీవు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ప్రేమ కలిగిన దేవుడు నీ పట్ల అనేక విధాలుగా అద్భుతమైన మేలులు చేస్తూ నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తున్న దేవుని మాట నీ వింటున్నావా? దేవుడు నీకెంత అద్భుతాలు చేస్తున్నారు, ఎన్ని వింత కార్యాలు చేస్తున్నారు. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా ప్రతి ఒక్కరూ కూడా జీవించాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. ప్రియమైన సహోదరి, సహోదరా, నీవెవరివైనప్పటికీ నీవు దేవాతి దేవుని యందు భక్తి విశ్వాసం కలిగి ఉండాలి. మానక ప్రార్థించాలి. నీ భక్తి సంపూర్ణముగా ఉండాలి. కొంత లోకము కొంత దేవుడు కాకుండా పరిపూర్ణతగా నీవు దేవాతి దేవుని ప్రేమించినప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి. దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? దేవునితో నీ ఆత్మీయ అనుభవం ఎలా ఉంది? ప్రియ సహోదరి, సహోదరా, ఆత్మీయంగా నడుచుకో. దేవాతి దేవుడు నిన్ను హెచ్చిస్తారు. అంచెలంచెలుగా దీవించి గొప్ప చేసి ఆశీర్వదించి మేలు చేసే దేవుడు ఆయన. అంటున్నారు నీకేమీ తక్కువ కాదు. కాబట్టి నీ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకో. దేవునితో నీ జీవితాన్ని కట్టుకో. దేవుడు ఆశీర్వదిస్తారు. అంత బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి, ఎప్పుడైతే నీపై ఆధారపడి నీ కొరకు జీవిస్తారో వారికి ఏ మేలు తక్కువ కాకుండా నీవు గొప్ప మేలు చేస్తానని మాటిస్తున్నావు. మహాగణుడా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించండి. మీ దాసులను, దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ప్రార్థనలు కోరుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి అభివృద్ధి పొందించండి. అయ్యా, కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీ కృప కాపుదలిచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.